ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేశారు భీమిలి వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్. సుడిగాలి పర్యటనలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కొమ్మాదిలోని పలు ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించారు. ఏ గడపకు వెళ్లిన అపూర్వ స్వాగతం, అఖండ ప్రజాదరణ లభిస్తుందని సంతోషాన్ని వ్యక్తం చేశారు అవంతి శ్రీనివాస్. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించి సామాన్యుణ్ణి లక్షాధికారి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకునే సార్ చెప్పడం గట్టిగా జై జగన్, మావాలి జగన్. మన గుర్తమ్మా ఒకసారి చదువు పేపర్ చెప్పండి అందరూ మధ్యలో. మన గుర్తు మన అయ్యప్ప గారు గుర్తు, అమ్మ జగన్ గారు గుర్తు, మన రమణ గారు గుర్తు, ప్రకాష్ గుర్తు. అలాగే ఇప్పుడు 5వ వార్డులో మన అయ్యప్ప నగరు, శివశక్తి నగరు, శ్రీలక్ష్మి నగరు, హనుమాన్ నగరు, ముచ్చాలం కాలనీ, వివేకానంద కాలనీ, బొట్టవానిపాలెం మరి ఇన్ని గ్రామాలు వారి నుంచి తిరగడం జరుగుతుంది. మరి ఏ గ్రామం వెళ్ళినా, ఏ వార్డుకి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక అఖండమైనటువంటి ఆదరణ మరి జరుగుతుంది. దానికి కారణం ప్రతి సచివాలయంలో పరిధిలో ఈ 5 సంవత్సరాల కాలంలో వాళ్ళ కులం ఏంటి, మతం ఏంటి, ప్రాంతం ఏంటి, వాళ్ళ పార్టీ ఏంటి చూడకుండా అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు మినిమం 20 కోట్లు ఇచ్చారు. అంటే ప్రతి ఒక్క సామాన్యుని కూడా లక్షాధికారం చేసినటువంటి ఘనత జగన్మోహన్ గారికి దక్కుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా, ముఖ్యంగా పేద ప్రజలు ఎక్కడ ఉన్నారో ఆ పేద ప్రజలు పెన్నిదిగా, పేద ప్రజలు దేవుడిగా జగన్మోహన్ గారు ఉన్నారు. మరి అందుకనే పేద ప్రజలందరూ కూడా ఇవాళ మరి ఆయనని ఒక భగవంతుల్లా భావించడానికి ఇవాళ ఓటు వేయాలి, ఓటేసి రుణం తీర్చుకోవాలని సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మరి ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు అపూర్వమైన స్వాగతం దొరుకుతుంది. ఇవాళ కొంతమంది కొన్ని మీడియా సంస్థలు కానీ, కొంతమంది చంద్రబాబు నాయుడు గారి కూటములు కానీ, కుట్రలు కానీ ఎన్నైనా చేయొచ్చు. కానీ ప్రజలు మాత్రం జగన్ గారికి ఓటు వేయాలి, ఆయన ముఖ్యమంత్రి చేయాలని మళ్ళీ సిద్ధంగా ఉన్నారు. తప్పనిసరిగా రేపు రాబోయే మే 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్స్లో మొన్న వచ్చిన సీట్ల కంటే కూడా ఎక్కువ సీట్లలో జగన్ గారు గెలుస్తారు, మళ్ళీ ముఖ్యమంత్రి అవడం తథ్యం. అలాగే భీమిలి నియోజకవర్గంలో కూడా ప్రజలందరూ కూడా, పేద ప్రజలు ముఖ్యంగా చెప్తున్నాను, పేద ప్రజలు మరీ ఎందుకు చెప్తానంటే పేదవాళ్ళందరూ కూడా లక్షాధికారి చేశాడు 5 సంవత్సరాల కాలంలో. ముఖ్యంగా కరోనా టైంలో కూడా మేము కానీ మా నాయకులు కానీ ప్రాణాలను తెగించి 5 సంవత్సరాలు తిరిగాం. ప్రతి గ్రామం, ప్రతి వార్డు 10-15 సార్లు వెళ్ళాం ఈరోజు సార్.